హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు గుడ్ న్యూస్. దసరా సెలవులు పొడిగింపు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు ఎగిరి గంతేస్తారు. పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా పండగల సమయంలో విద్యార్థులు సెలవుల కోసం చాలా ఎదురు చూస్తుంటారు. అయితే అక్కడ మాత్రం విద్యార్థులకు సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తమిళనాడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అక్టోబర్ 6 వరకు పాఠశాలలు సెలవులు పొడిగించింది. అయితే ఇప్పుడు పాఠశాలలు అక్టోబర్ 7న ఓపెన్ కానున్నాయి. అంతకుముందు త్రైమాసిక పరీక్షల తర్వాత పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 2 వరకు 5 రోజుల సెలవులు పొడిగించింది. అయితే ఉపాధ్యాయ సంస్థలు అభ్యర్థన మేరకు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలతో సహా అన్ని పాఠశాలలను అక్టోబర్ 6 వరకు మూసివేయాలని డిపార్ట్మెంట్ నిర్ణయించింది. ఇప్పుడు అక్టోబర్ 7న తిరిగి తెరుచుకుంటాయి. అయితే రాష్ట్రంలో నవరాత్రి, దసరా సెలవులను అక్టోబర్ 7 నుండి 13 వరకు ఉండనున్నాయని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. అనగా రెండవ శని, ఆదివారాలతో సహా మొత్తం 6 రోజుల సెలవులు మూసి ఉంటాయి. అయితే అక్టోబర్ 29న ధన్ తెరస్, అక్టోబర్ 30న నారక్ చౌదస్, అక్టోబర్ 31న దీపావళి లేదా లక్ష్మీ పూజ, నవంబర్ 1న గోవర్ధన్ పూజ, నవంబర్ 2న చాయ్ దూజ్ కారణంగా అన్ని పాఠశాలలు మూసి ఉంటాయి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.